పట్టుదల కృషి ఉంటే సైంటిస్టులతోనైనా పోటీ పడొచ్చని నిరూపించాడు మహబూబాబాద్ యువకుడు. సాధారణ విద్య గానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ గానీ లేకపోయినా సైన్స్ పట్ల ఉన్న ఆసక్తితో సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నాడు. సహజ వనరులను ఉపయోగించి గ్యాస్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు షణ్ముఖచారి. పట్టుదల కృషి ఉంటే సైంటిస్టులతోనైనా పోటీ పడొచ్చని నిరూపించాడు మహబూబాబాద్ కు చెందిన యువకుడు. సాధారణ టెక్నికల్ ఎడ్యుకేషనే కాదు, పెద్దగా చదువుకోకపోయినా సైన్స్ పట్ల ఉన్న ఆసక్తితో సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నాడు. సహజ వనరులను ఉపయోగించి గ్యాస్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు షణ్ముఖాచారి. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చెందిన షణ్ముఖాచారి ఇంటర్ వరకు చదువుకున్నాడు. కుటుంబ పరిస్థితులతో చదువు ఆపేశాడు. అయినా సైన్స్ ప్రయోగాలపై ఉన్న ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. తన ఇంటిలోనే చిన్న చిన్న ప్రయోగాలు చేసేవాడు. ఇప్పటికే నీటిని ఉపయోగించి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాన్ని తయారు చేశాడు. అంతేకాదు ఆయిల్ ఇంజిన్ ను గాలి ఒత్తిడితో నడిపించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు సూర్యరశ్మి నీటితో గ్యాస్ ఉత్పత్తి చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అందుబాటులో ఉన్నటువంటి పరికరాలను మరి చిన్న చిన్న పాతింప కొట్లలో ఏంటి ఇంట్లాడికి వచ్చి వాటినన్నిటి కూడా ఒక కాడికి సమకూర్చి మన ఎలక్ట్రానిక్ వస్తువులను మరి కొత్త కొత్త ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నెట్లలో అన్నిటిని సెర్చ్ చేసి మరి అక్కడ ఏమున్నది దానికంటే భిన్నంగా మరి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి కొత్త కొత్త పరికరాలను తయారు చేస్తుండు. ఒక సోలార్ ప్లానెల్, పవర్ బ్యాటరీ, వాటర్ క్యాన్, ఒక ఎరిస్టార్ పరికరాలతో అందరూ చూస్తుండగానే గ్యాస్ ఉత్పత్తి చేశాడు. ఈ గ్యాస్ తో ఓ కుటుంబం వంట అవసరాలు తీరుతాయంటున్నాడు షణ్ముఖాచారి. పరికరాలన్నింటికి కలిపి 10,000 వరకు ఖర్చు అయ్యాయని చెబుతున్నాడు. సర్కారు ప్రోత్సహిస్తే మరింత తక్కువ ఖర్చుతో గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు. వంట చేసుకోవడానికి పొల్యూషన్ కాకుండా ఉండాలి అని చెప్పి ఆలోచనతోనే ఒకటే 12 వోల్ట్స్ సోలార్ ప్లేట్లు ఉపయోగించి బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటూ ఆ బ్యాటరీ నుంచి డ్రై సెల్ ఉపయోగించి డ్రై సెల్లో వాటర్ పోసి ఆ వాటరు ఎలక్ట్రాలిసిస్ జరిగి హైడ్రోజన్ ఆక్సిజన్గా విడిపోయి ఆ వచ్చే హైడ్రోజన్ని ఆక్సిజన్ని మంటగా వెలిగించి దాంతో వంట చేసుకునేలాగా తయారు చేయడం జరిగింది. రాత్రిపూట కానీ ఎండతో సంబంధం లేకుండా వంట చేసుకోవడానికి వీలుగా తయారు చేయడం జరిగింది. సాంకేతిక విద్య లేకపోయినా సైన్స్ పట్ల ఆసక్తితో సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు షణ్ముఖాచారి. ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శమంటున్నారు గ్రామస్తులు.